పిల్లగాళ్ళు పోయిన తమ్ముడు వాళ్ళ మురికి అమ్మ అలా పోయినరు మాట్లాడిచ్చి వచ్చిండ్రు మాట్లాడిచ్చి నీకు టైం కదా మాట్లాడు ఫోన్ తెచ్చిండు అత్తమ్మ మంచుకున్నాం నా కొడుకు కూడా అలానే ఉన్నాడు నాకు 5 సంవత్సరాలు సారు పొద్దుగాల పోయినట్టు పిల్లలు ఇవాళ బయట ఉన్నది కదా మరి వచ్చిండ్రా నాకు తెలియదు సారు తెలియదు పది పిల్లగాళ్ళు బయటకు పోయినట్టు తెలియదు సారు చూసుకోరా సారు కానీ మేము వాళ్ళ గొప్ప చెబుతున్నాం వాళ్ళ చేతులు పెడుతున్నాం వాళ్ళ తల్లిదండ్రులు ఇంత పాపం ఉంటుంది సార్. ఏమైతాడమ్మా నీకు బాబు? తమ్ముడు కొడుకు నేను నా బిడ్డ పెళ్లి 10 రోజులు పెళ్లిళ్ళు తెచ్చుకుంటాను. ఓకే అన్న. జిల్లాలోని మల్యాల మండలంలో తాటిపల్లి గ్రామంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ సంబంధించిన 2 విద్యార్థులు అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటారు. 2 కూడా ఇరుకల సామాజిక వర్గానికి చెందినవారు, చాలా పేదవారు. తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండరు. వారి దగ్గర బంధువులు వారు ఆ అబ్బాయిని ఇద్దరిని కూడా ఒకరు 4th ఒకరు 5th క్లాస్ ఇక్కడ టిఆర్ నగర్కు చెందిన అబ్బాయి ఒకరు, అదేవిధంగా మోర్తాడు చెందినవారు. 2 కూడా ఇరుకల వారి బంధువులు మన పక్కనే ఉంటుంది కాబట్టి జగిత్యాల నియోజకవర్గం పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ జాయిన్ చేయడం జరిగింది. సో నాకున్న సమాచారం మేరకు, ప్రాథమిక సమాచారం మేరకు పిల్లలిద్దరు కూడా మధ్యాహ్నం పాఠశాలకు వెళ్ళారు. పాఠశాల నుంచి టీచర్ను అడిగి బాత్రూమ్కి వెళ్తామని వెళ్ళి పక్కనే ఉన్న కుంటలో ఈతకు వెళ్ళినట్టు అనుకుంటా ఉన్నారు. అయితే క్లాస్ అవర్స్ అయిన తర్వాత హాస్టల్కి 2 పిల్లలు రాలేదు కానీ వార్డెన్ వెళ్ళి స్కూల్లో చూడడం, స్కూల్ హెడ్ మాస్టర్ వార్డెన్ అందరూ కూడా అక్కడ దగ్గరే చుట్టుపక్కల చూస్తే ఆ చెరువు దగ్గర చిన్న చెరువు ఉంటుంది. మొన్ననే వర్షానికి నీళ్ళు వచ్చిన అంతమంది నీళ్ళు కూడా లేకుండా అక్కడ బట్టలు కనబడని చూసేసరికి 2 పిల్లలు కూడా చెరువులో పడి ఉండడం, ప్రాణాలు పోయినట్టు డౌట్ వచ్చి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం. పోలీస్ ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని వచ్చింది. చాలా బాధాకరం. ఇక్కడ పేదవాళ్ళు, ఎస్టీ కులస్తులు మరి ఏ విధంగా జరిగిందనే దానిపైన తప్పకుండా విచారణ జరిపిస్తాం. ఇందులో టీచర్లది కానీ లేదా హాస్టల్ వాడింది తప్పడం ఉంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం. పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చాం. వారికి కూడా అన్ని విధాలా సహకరించే సహాయం చేసే విధంగా ప్రభుత్వ పక్షాన అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. మల్యాల సంబంధించి ఇంటర్వెల్ టైంలో బయటకు వెళ్ళారు. ఇంటర్వెల్లో బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా హెడ్ మాస్టర్ ఏమైంది ఏంటి ఇంకా రాలేదు అని వెతికితే అటు సైడ్ వెళ్ళారు, అటు సైడ్ ఎత్తుకు వెళ్ళారు, సంథింగ్ అలా వాటర్ సైడ్ వెళ్ళారు అని చెప్పి సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళు భయపడి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పర్సన్ బట్టలు ఉన్నాయి అనేసి చూసుకున్నాం. సో ఇమీడియట్గా స్నానం గేమ్ దిగారా ఏంటని చుట్టుపక్కల ఉన్నందరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ గారిని పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళు కూడా మళ్ళీ ఈవినింగ్ చీకటి లైట్ డ్రాప్ అయితే ఎత్తడం కష్టమవుతుందని చెప్పి ఇమీడియట్గా వాళ్ళు కూడా రావడంతో వెంటనే సర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ 2 అబ్బాయిలు కూడా 10 years ఒకరు 11 years ఒకరు ఎస్టీ ఎరుకుల క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు హాస్టల్లో ఉండి అక్కడ స్కూల్స్కి వెటరన్ కాలేజ్ స్కూల్స్కి వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా చనిపోయారని మనకు తెలిసింది. బాడీస్ కూడా రిట్రీవ్ చేసుకొని ఇమీడియట్గా పోస్ట్ మార్టంకి మనం పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి.